హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతోంది. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ఎట్టకేలకు కొత్త కదలిక అయితే కనిపిస్తోంది. అదే సమయంలో నూతన కొత్త పీఆర్సీ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడనున్నాయి. ఈ పరిణామాలు లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లుల ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోయి ఉన్నాయి. సో, ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకైతే గురవుతున్నారని, ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయానికొచ్చినట్లయితే సరెండర్ లీవ్స్, ఉద్యోగులకు పెన్షన్‌లకు సంబంధించినవి, అలాగే జీపీఎఫ్ లోన్లు మరియు ఫైనల్ విత్‌డ్రాయల్స్, ఏపీజీఎల్ఐ లోన్లు మరియు మెచ్యూరిటీ క్లెయిమ్స్, పెన్షనర్ల గ్రాట్యుటీ మరియు ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు, టీఏ బకాయిలు, డీఏ బకాయిలు, ఇతర అన్ని రకాల బకాయిలు కూడా పేరుకుపోయి ఉన్నాయి. సో, తాజా పరిణామాలు, ఆశాజనక సంకేతాలు. రిటైర్డ్ ఉద్యోగుల కమ్యుటేషన్ బిల్లులు ఈ కుబేర్కు శుభవార్త. రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించిన కమ్యుటేషన్ మరియు గ్రాట్యుటీ బిల్లులు ఈరోజు జూన్ 3వ తేదీన ఈ కుబేర్ వ్యవస్థకు చేరుకున్నట్టు సమాచారం అందుతోంది. త్వరిత చెల్లింపు. దీనివల్ల మరికొన్ని గంటల్లోనే సంబంధిత పెన్షనర్ల ఖాతాలో అమౌంట్ జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వారికి తక్షణ ఆర్థిక ఊరట కలిగిస్తుంది. రెండవది, పాత బకాయిల చెల్లింపు తర్వాతే పీఆర్సీ ప్రభుత్వ హామీ. సీఎం స్పష్టమైన హామీ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాతే నూతన పీఆర్సీ ప్రక్రియను చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల నేత శ్రీ పరుచూరి అశోక్ బాబు గారు అయితే వెల్లడించారు. ఉద్యోగ సంఘాల హర్షం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, వారు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అశోక్ బాబు గారు కొనియాడారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఇకపోతే చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా పాత బకాయిలు, కొత్త పీఆర్సీ రెండూ ఒకేసారి అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే దశల వారీగా బకాయిల చెల్లింపులు, ఆ తర్వాతే పీఆర్సీపై దృష్టి సారిస్తామని సీఎం తెలిపినట్టు స్పష్టం చేశారు. వారం 10 రోజుల్లో నిర్ణయం. ఈ అంశంపై వారం 10 రోజుల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, దశల వారీగా పాత బకాయిలు చెల్లించిన అనంతరం పీఆర్సీ ప్రక్రియ ప్రారంభిస్తుందని సీఎం ఇచ్చిన హామీ ఇచ్చినట్టు అశోక్ బాబు పేర్కొన్నారు. బ్యాలెన్స్ సున్నా చేయడమే లక్ష్యం. గతంలో సుమారు 1000 కోట్లు, ఇటీవల 7,000-8,000 కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు చెల్లించారని, మిగిలిన బకాయిలను కూడా సున్నా చేయడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా గుర్తించిందని ఆయన తెలిపారు. ఇతర బిల్లుల పరిస్థితి నెమ్మదిగా కదలిక. సరెండర్ లీవ్ బిల్లులు. చాలామంది ఉద్యోగులు సరెండర్ లీవ్ బిల్లుల గురించి ఆరాధిస్తున్నారు. ఈ బిల్లులు ఇంకా పూర్తి స్థాయిలో కదలిక రావాల్సి ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. కొన్ని పెండింగ్ బిల్లుల స్టేటస్ పరిశీలించినప్పుడు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిధుల లభ్యతను బట్టి వీటి చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది. జనవరి నుండి ఏప్రిల్ బిల్లులు. జనవరి నుండి ఏప్రిల్ వరకు కొన్ని ఏపీజీఎల్ఐ లోన్లు, అలాగే జీపీఎఫ్ లోన్లు జమ అయినట్టు సమాచారము. నిధి సైట్‌లో ఏపీజీఎల్ఐ అప్డేట్. నిధి పోర్టల్‌లో ఏపీజీఎల్ఐకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చినట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల పెన్షన్ ప్రపోజల్స్. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించిన పెన్షన్ ప్రపోజల్స్‌ను పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టుగా మరో వార్త. సీఎఫ్ఎంఎస్ సైట్‌లో న్యూ డీఏ అప్డేట్ లేదు. అయితే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో నూతన డీఏకి సంబంధించి అప్డేట్ ఇంకా రాలేదని అయితే తెలుస్తోంది. మొత్తం మీద పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించిన ప్రభుత్వం స్థాయిలో కొంత సానుకూల కదలిక కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు ఈ కుబేర్కు వెళ్లడం, పాత బకాయిల చెల్లింపు తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపడతామని సీఎం హామీ ఇవ్వడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే వరకు మరియు పీఆర్సీపై స్పష్టమైన కార్యాచరణ వెలువడే వరకు నిరీక్షణ తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందనైతే ఆశిద్దాము.